అండ్ ఎవరు ఆ యాక్టర్ అని మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పాను. ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ హీరోయిన్ ఫాదర్ రోల్ని పోషిస్తున్నటువంటి సాయి చంద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అండ్ టు ప్రెజెంట్ ది బొకే వి రిక్వెస్ట్ హర్షిత్ రెడ్డి టు కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ టు ప్రెజెంట్ ది బొకే. గట్టిగా చప్పట్లతో సాయి చంద్ గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. really happy and privileged to have you here with us today. ఇప్పుడు సాయి చంద్ గారు మాట్లాడతారు. సార్, ఒక ఉత్తమ దర్శకుడు శేఖర్ కమల, ఒక మంచి నిర్మాత దిల్ రాజు గారి కలయికతో వస్తున్న ఫిదాతో నేను 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంటే ఉర్దూలో ఒక సామెత ఉంది, అల్లా దియేతో చప్పటి పాడికే దేగా అని. అంటే భగవంతుడు ఇస్తే ఇవ్వదలుచుకుంటే అండపిండ బ్రహ్మాండాలు బద్దలు చేసి ఇస్తాడని. అట్లాగా నాకు ఈ ఆఫర్ వచ్చింది. అంటే పోయిన సంవత్సరం జూన్ 25వ తారీఖున నా పుట్టినరోజు నాడు శేఖర్ గారు ఫోన్ చేసి, సాయి చంద్ గారు మీరు నా సినిమాలో యాక్ట్ చేస్తారా అన్నారు. నేను అన్నాను, సార్ నాది 25 సంవత్సరాలు అయిపోయింది నేను యాక్ట్ చేసి, మళ్ళీ మీరు అంటే ఈ తరంలో నాకు ఇష్టమైన దర్శకులు మీరు ఒకరు, మీరు అడుగుతుంటే టెంప్టింగ్గా ఉంది అన్న. అంటే మీరు చాలా మంచి క్యారెక్టర్ మీరు వేస్తే బాగుంటుంది, ఫాదర్ క్యారెక్టర్ ఇది అన్నారు. తండ్రి క్యారెక్టర్ అనగానే ఒక్కసారి నేను నీరు గారిపోయా. సార్ నేను వేసిన వేషాల్లో నేను తండ్రి వేషం ఎప్పుడు వేయలేదు, అసలు నా జీవితంలో నేను తండ్రి కాదు, నాకు పెళ్ళి పెటాకులు లేవు, నాకు పిల్లా జల్లా లేరు, తండ్రి పాత్ర ఇలా పోషించాను సార్ అంటే, కాదు వేస్తే బాగుంటుంది, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి కథ చెప్తానన్నాడు. నాకు నిజంగా శేఖర్ గారి ఆ సంస్కారానికి ముగ్ధుడిని అయిపోయాను. తను ఒక ప్రముఖ దర్శకుడు, మా ఇంటికి వచ్చి నాకు కథ చెప్తాననేటప్పటికీ నాకు నిజంగా చాలా ముచ్చటేసింది అన్నమాట. అట్లా కాదు సార్, నేను ఇది డైరెక్టర్స్ మీడియా నమ్మిన కుటుంబం నుంచి వచ్చాను, నేనే మీ దగ్గరికి వస్తాను రేపు అన్నాను. మరుసటి రోజు ఆయన దగ్గరికి వెళ్ళాను, కథ చెప్పారు, నిజంగా చాలా బాగుంది. మరి తండ్రి పాత్ర ఎవరికండి అంటే సాయి పల్లవికి అన్నారు. సాయి పల్లవి అంటే నేను నిజంగా 25 ఏళ్ళ నుంచి సినిమాకు దూరంగా ఉండడం వల్ల నాకు సాయి పల్లవి తర్వాత ప్రేమ ఈ సినిమాల గురించి అంత తెలియదు. సరే అనుకున్నాను. ఆ మాటలు అన్న తర్వాత శేఖర్ గారిని చూసిన తర్వాత, ఆ మాటలు మాట్లాడే ఆ విధానం చూసిన తర్వాత నిజంగా మానవత్వం పరిమళించిన మంచి మనిషిని చూసినట్టు అనిపించింది. ఆ కుటుంబమే అంటే శేఖర్ గారే కాదు, ఆ కుటుంబమే చాలా ఉన్నతమైన కుటుంబం. వాళ్ళ తండ్రిదండ్రులు అందరూ అనమాట, ఆ పిల్లలు, తర్వాత వాళ్ళ సోదరమణులు అందరినీ చూసినా కూడా ఈ కాలంలో కూడా ఇంత మంచి మనుషులు ఉన్నారా అని అనిపించేటట్టుగా ఉంటుంది అది. తర్వాత నేను మా ఇంటికి వచ్చిన తర్వాత మా మేనకోడలు అడిగింది, ఏంటి వేషం అంటే, ఇలా తండ్రి వేషం అంటమ్మా మరి అంటే, ఎవరికంటే సాయి పల్లవికే. సాయి పల్లవి అని ఫోటో చూపించింది. వావ్, ఈ పిల్లగా నేను తండ్రిని వేస్తుంది, యాహో, తప్పకుండా ఈ వేషం ఎవరికి వెళ్ళకూడదు, నేనే వేయాలనుకున్నాను. అవకాశం నాకు ఇలా వచ్చింది. తర్వాత ఒక 15 రోజుల తర్వాత రిహార్సల్స్ అని పిలిచారు. తర్వాత సాయి పల్లవిని చూసిన తర్వాత చాలా అంటే ఆ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నిజంగా ఇంత మంచి నటితో చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా, ఇంత చిన్న వయసులో ఇంత వైవిధ్యమైన నటన చూడడం ఆ రిహార్సల్స్లోనే నాకు అనిపించింది. అంటే ఒక మాట చెప్తున్నా ఎక్కువగా ఉన్నట్టుండొచ్చు, అంటే మాయాబజార్లో సావిత్రి మళ్ళీ నా కూతురుగా వచ్చినట్టుగా అనిపించింది సాయి పల్లవి చేసి చూస్తూ ఉంటే. నిజంగా చాలా అద్భుతమైనట్టు, అంటే చాలా కమిట్మెంట్ ఉంది, చాలా అంటే ఒక తపన, ఒక తపస్సు అట్లా ఉంటుంది అన్నమాట తను చేసిన ఏదైనా. తర్వాత ముఖ్యంగా ఈ సమయంలో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే మా వరుణ్ గురించి. వరుణ్ అంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఏ భేషజం లేదు ఆ మనిషి. తను వరుణ్ పెద్దనాన్నగారు చిరంజీవి గారితో నేను 30 ఏళ్ల క్రితం మంచుపల్లికి సినిమాలో యాక్ట్ చేశాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వరుణ్తో చేయడం అంటే, చిరంజీవి గారితో చేస్తుంటే మా మంచుపల్లికి సమయంలో మొత్తం షూటింగ్ చేస్తున్నట్టు ఉండేది కాదు, ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, పిక్నిక్లో ఉన్నట్టు అంతా, అంటే చాలా ఉత్సాహంగా ఉండేవాడు ఆయన, అందరితో కలుపుగోలుతనంగా ఉన్నాడు. ఆ లక్షణాలే మళ్ళీ ఈ సినిమాలో నేను వరుణ్లో చూశాను. నిజంగా వరుణ్ చాలా అంటే ఎంత కలుపుగోలుగా ఉన్నాడు, ఎంత ఉత్సాహంగా అందరితో కలుపుగోలుగా చేశాడు. చాలా బాగుంది వరుణ్తో వర్క్ చేయడం. అట్లానే శరణ్య మా పెద్ద కూతురుగా, తర్వాత రాజా సిరిన సీతారామశాస్త్రి గారి అబ్బాయి రాజా
నా అల్లుడు సార్ మీ అబ్బుల్లుడు నేను ఎప్పుడు అడుగుతా మా వయ్యంకుడు ఎలా ఉన్నారని అడుగుతుంటాను ఆయన్ని. రాజా నా అల్లుడిగా చేశారు. ఆ తర్వాత గీత గారు మా సోదరిగా చేసింది. వీళ్ళందరితో ఒక కుటుంబంలాగా అనడం కంటే కుటుంబమే అయిపోయాం మేమందరం. ఏమ్మా శరణ్య, కరెక్టే కదా? మా అందరి మధ్య ఒక మానవ సంబంధాలు ఏర్పడి అవి ఇప్పటికీ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. అలాగే ఈ సినిమా నాకు ఎంతో ఇచ్చింది. అంటే ముఖ్యంగా యూనిట్ కూడా, అంటే ఈ సినిమాటోగ్రాఫర్ విజయ్ గారు, అంటే విజయ్ గారు చాలా మంచి కెమెరామెన్ కాదు, వాళ్ళ తండ్రి నాగేశ్వరరావు గారు చాలా కెమెరామెన్. ఆయన మార్కెస్ బట్లే దగ్గర వర్క్ చేయడం, వీటన్నిటికీ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది అనమాట. అంటే విజయ్ గారు చాలా గంభీరంగా ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుతూ ఉండేవాడిని. అట్లాగే దర్శక శాఖలో కూడా అందరూ, అంటే అనీష్, తర్వాత చైతన్య, సూరి, స్వరూప్, సుచ, వీళ్ళందరూ కూడా ఎంతో సహకారాన్ని అందించారు. ఈ సినిమా నాకు నిజంగా ఎంతో ఇచ్చిందని ఇందాక చెప్తాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను ఫినిష్ అయిపోతుంది. ఓకే, ఎంత ఇచ్చింది? శేఖర్ గారికి థ్యాంక్స్, రాజా గారికి థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ సో మచ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అల్లా మియాదేవ్తో చప్పటి పాడికే దేగాని. థ్యాంక్ యూ.